మాఘమాసం అంటే సూర్యునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అనమాట. అదే కాకుండా మాఘమాసంలో వచ్చే రథసప్తమికి ఇంకా విశిష్టత అనేది ఉందన్నమాట. ఆ రోజు మనం స్వామివారికి సూర్యనారాయణ స్వామి పుట్టినరోజుగా భావించి విశిష్ట పూజలు అనేవి చేస్తూ ఉంటాం అనమాట. ఈ పూజని చాలా సింపుల్గానే మనం చేసుకోవచ్చు అనమాట. పూజ పీటని ఒకదాన్ని అరేంజ్ చేసుకొని మనం ఆరు బయటే తులసి కోట దగ్గర పెట్టుకుని అక్కడ స్వామివారి పటాన్ని పెట్టుకుని ధూపము దీపము అవన్నీ చేసి పుష్పాక్షతలతో పూజించుకొని తర్వాత చిక్కుడుకాయలతో మనం రథంలాగా కడతారనమాట. రథానికి 7 అశ్వాలు ఉంటాయి కాబట్టి 7 బళ్ళులాగా కడతారనమాట. మేమైతే ఆ రకంగా చేస్తాం. 2 చిక్కుడుకాయలకి మధ్యలో పుల్లలు గుచ్చి ఒక్కొక్క దాన్ని తయారు చేస్తాం అనమాట. అలా 7 పెట్టి వాటి మీద చిక్కుడు ఆకులు పెట్టి పరమాన్నం పాల పొంగల్ని నివేదన చేస్తామన్నమాట. పాల పొంగల్ కూడా చాలా సింపుల్గా రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా మనము ఓన్లీ స్వచ్ఛమైన ఆవు పాలు, దానిలో ఆవు నెయ్యి కలిపిన బియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించి తర్వాత దానిలో బెల్లాన్ని కలిపి మాత్రమే పెడతాం అనమాట. వీటిలో మనం జీడిపప్పులు యాలకులు లాంటివి ఏమి వేయమన్నమాట. సూర్యనారాయణ స్వామికి ఇది ఎంతో ప్రీతిపాత్రమైనది. అది చిక్కుడుకాయలతో కట్టిన బండి మీద మనము ఈ చిక్కుడు ఆకుల్ని పెట్టి 7 ఆకుల్ని పెట్టి వాటి మీద ఈ పరమాన్నాన్ని పెట్టి నివేదన చేస్తామన్నమాట. చిక్కుడాకులు దొరకని పక్షంలో తమలపాకులు లాంటివి పెట్టి మనం నివేదన చేయొచ్చు. అలాగే మనకి ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న స్వామి వైపు కూడా కొద్దిగా ప్రసాదాన్ని చూపించి నివేదన చేసి అర్ఘ్యాన్ని వదలాలి. అయితే ఈ పూజ కార్యక్రమాలు ఏమీ చేయలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు ఏమీ బాధపడకుండా ఉదయాన్నే స్వచ్ఛంగా స్నానం చేసిన తర్వాత సూర్యుని ఎదురుకుండా నిలబడి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే సూర్యునికి నమస్కారం అంటే ఎంతో ఇష్టంట. నమస్కార ప్రియో భానుహు అంటారు. అయితే తర్వాత అర్ఘ్యాన్ని కూడా వదులుకుంటే మంచిదనమాట. అర్ఘ్యం అనేది ఒక రాగి పాత్రలో మంచినీటిని తీసుకుని ఇంకో రాగి పాత్రని కింద పెట్టి దాంట్లోకి సూర్యనారాయణ స్వామి నామాన్ని జపిస్తూ ఆయన వంక చూస్తూ ఈ వాటర్ని అందులోకి వదలాలి. వదిలిన వాటర్ని మనం తర్వాత తీర్థంలాగా తీసుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు అవి ఏమన్నా ఉన్నా కూడా పోతాయన్నమాట.